నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ప్రపంచంలోనే మొట్టమొదటి దివ్యాంగ మహిళగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అత్యంత కీర్తి గడించినటువంటి అరుణిమా సిన్హా గారి జీవితాన్ని నేటి తరానికి ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకంటే కాలం ఇప్పుడు ఎలా ఉంటుందో మన చేతుల్లో ఉండదు, ఏ రోజు ఎలా ఉంటుంది అనేది మనం ఎవరు కూడా ఊహించలేము. జీవితంలో కొన్ని సందర్భాల్లో భయానక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ మహాతల్లి జీవితాన్ని కనుక గమనిస్తే తండ్రి సైనికాధికారి, అలానే తల్లి వైద్య శాఖలో బాధ్యతలు నిర్వహించేవారు. అరుణిమా సిన్హా గారికి చిన్నతనం నుంచి కూడా స్పోర్ట్స్ పట్ల ఆసక్తి ఉండడం చేత ఒక పక్క చదువులో మరో పక్క స్పోర్ట్స్ లో చాలా బాగా రాణిస్తూ జాతీయ స్థాయిలో వాలీబాల్ ప్లేయర్ గా అత్యంత కీర్తి గడించి చాలా మంచి ఆశయంతో చాలా ప్రశాంతంగా సాగుతున్నటువంటి ఆమె యొక్క జీవితంలో ఒక రోజున తను ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే ముగ్గురు దొంగలు ఆమె దగ్గరికి వచ్చి తన మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసుని బలవంతంగా లాక్కోబోయారు. ఈమె చిన్నతనం నుంచి కూడా స్పోర్ట్స్ ఆడుతుండడం వల్ల, అలానే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడం వల్ల వారిని ఎదిరించి వారితో పోరాడడం మొదలుపెట్టింది. అయితే వాళ్ళు ముగ్గురు ఉండడం చేత ఈమె ప్రతిఘటించే సమయానికి వారి ఏంటంటే విపరీతమైన కోపాన్ని తెచ్చిపెట్టుకుని ఈమెను బలవంతంగా రన్నింగ్ ట్రైన్ నుంచి బయటికి తోసేశారు. అలాంటి సందర్భంలో అంత వేగంతో ప్రయాణిస్తున్న ట్రైన్ నుంచి బయటికి తోసేసరికి ఆమె కింద పడిన మరుక్షణం తను స్పృహను కోల్పోయి రైల్వే ట్రాక్ పై పడి ఉంది. అయితే దురదృష్టవశాత్తు అదే సందర్భంలో మరో ట్రైన్ రైల్వే ట్రాక్ పై అటుగా రావడంతో ఆమె కాలుపై నుంచి ఆ ట్రైన్ వెళ్ళడం జరిగింది. కాలు మొత్తం పూర్తిగా కట్ అయిపోయింది. ఆ పక్కన ఉన్నటువంటి మరికొంతమంది ఈమెను చూసి వెంటనే ఈమెను తీసుకుని వెళ్ళి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. కానీ అప్పటికే పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది. ఆమె కాలు పూర్తిగా తీసేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే నిజానికి మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరికైనా సరే స్పోర్ట్స్ మెన్ కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, అత్యంత కీలకమైనటువంటి శరీర భాగం కాళ్ళే కాబట్టి అటువంటి కాళ్ళు పూర్తిగా కోల్పోయిన తర్వాత ఆమె వీల్ చైర్కే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి సందర్భంలో ఆమెను చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆమె పట్ల జాలి చూపిస్తుంటే ఆమె ఎంత మాత్రం కూడా తట్టుకోలేకపోయింది. ఎందుకంటే నేను ఇంకా ఎందుకు పనికిరానేమో, నా మీద జాలి చూపిస్తున్నారంటే నా జీవితం ఇక్కడితో ముగిసిపోయిందేమని చెప్పేసి తన పరిస్థితిని చూసి తనకే కోపం వచ్చి ఇంకా నేను ఇలా ఉండకూడదు, నేను ఏదైనా సాధించాలని చెప్పి ఆ మరుక్షణం తన యొక్క ప్రయత్నం మొదలుపెట్టింది. అలాంటి సందర్భంలో నేను ఎంతవరకు సంపాదించుకున్న కీర్తి కంటే కూడా ఇంకా ఎక్కువ కీర్తి సంపాదించాలి, ప్రపంచవ్యాప్తంగా నా పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని చెప్పి అక్కడి నుంచి ప్రయత్నం మొదలుపెట్టి తను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని చెప్పి కృత్రిమ కాలను ఏర్పరచుకుని కావాల్సినటువంటి శిక్షను తీసుకుని అక్కడి నుంచి తన యొక్క జీవితంలో వెనుతిరిగి చూడకుండా లక్ష్యం వైపు అడుగులు వేసి ఎంత కష్టమైనప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా నిరాశ చెందకుండా అత్యంత కష్టమైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని తను అధిరోహించి ఈ రోజున ఎవరైతే తను చూసి జాలిపడ్డారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆమెను చూసి గర్వపడేలా, ఆమె యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకునేలా ఈ రోజున కొన్ని కోట్ల మందికి ఆదర్శమైంది. ఎవరెస్ట్ శిఖరాన్ని మాత్రమే కాదు, ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి శిఖరాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఖండాల్లో ఉన్నటువంటి పర్వతాలన్నింటి కూడా ఆమె ఆ పర్వతాలను అధిరోహించి ఈ రోజున ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. అలానే ఒంటి కాలతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఈ రోజున ఇంత కీర్తి గడించినందుకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఆమెను సత్కరించుకుంది. ఆమె రాసిన బోర్న్ అగైన్ ఆన్ ద మౌంటైన్ అనేటువంటి పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలానే ఈ రోజున ఎంతో మందికి గైడ్ చేస్తూ తన యొక్క జీవితంలో ఉన్నత విద్యను అభ్యసించి అలానే వాలీబాల్ ప్లేయర్ గా జాతీయ స్థాయి కీర్తి గడించి అదే విధంగా ఎత్తైన పర్వతాలు ఒంటి కాలతో అధిరోహించి ఈ రోజున ప్రపంచ కీర్తి గడించి మనందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి ఆ మహాతల్లి యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే సూసైడ్ చేసుకోవడం లాంటి చెడు ఆలోచన ఎంత మాత్రం కూడా మనసులో పెట్టుకోకుండా మనల్ని మనం తీర్చిదిద్దుకుని ముందుకు సాగితే ఖచ్చితంగా విజయాలను సాధిస్తామని చెప్పేసి పిల్లల్లో చిన్నతనం నుండి ధైర్యాన్ని నింపుదాం. ధన్యవాదాలు. జై హింద్.